ఈ ఆదివారం జనవరి 26వ తారీఖు అండి. సో మనం 14 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాము. సో ఈ ఆదివారం 7వ రోజు. సో ఆ రోజు సండే వస్తుంది. సో జనవరి 26వ తారీఖు నాడు సిగ్నల్ బేతల్ డవల్లో 2 కార్యాలు చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో ఎవరైతే 7వ రోజు ఉపవాస ప్రార్థనలో సిగ్నల్ బేతల్ వరకు ఆదివారం ఉదయం ఆరాధన 9 గంటలకు వస్తారో, 7వ రోజు ఉపవాస ప్రార్థనలో ఈ ఆదివారం ఉదయం దేవుడిని చేసే 3 అద్భుతాలు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇదందరికీ కాదండి, ఎవరైతే ఈ ఉపవాస ప్రార్థనలో కొనసాగుతున్నారో, విశ్వాసంతో వస్తున్నారో, 7వ రోజు ఉపవాస ప్రార్థనలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతున్నాక ఈ సర్వీస్లో అయితే పాల్గొంటారో వారి విషయంలో ఈ 7వ రోజు ఉపవాస ప్రార్థనలో 3 అద్భుతాలు చేస్తానని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. రిసీవ్ అని చెప్పండి. అలాగే సాయంకాలం కూడా 7వ రోజు ఉపవాస ప్రార్థనలు ఉంటుండగా మంత్ర తంత్ర క్షుద్రశక్తుల నుంచి విడుదల కలిగిస్తారని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. సో కాబట్టి మీరు సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉన్న, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా కానీ 7వ రోజు ఉపవాస ప్రార్థన ఆదివారం అభిషేకాలలో పాల్గొనండి. రోగులు తీసుకురండి, దైవపట్నం తీసుకురండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం ఆరాధనలో 3 అద్భుతాలు చేయబోతున్నాడు. అలాగే సాయంకాల ఆరాధనలో మంత్ర తంత్ర శక్తి నుంచి విడుదల కలిగించబోతున్నాడు. సో కాబట్టి రండి, విశ్వాసంతో రండి. 7వ రోజు ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేయబోతున్నాడు. కార్యం జరగబోతుంది. రండి. సిగ్నల్ బేతల్ టవర్ వివరాలు కింద నెంబర్ కాల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.